సార్ టీబీకి గల కారణాలు ఏంటి? దీని శ్వాసకి పరిష్కారం ఉందా? అంటే శాశ్వత పరిష్కారం ఉందా? తిరిగి మరలా వచ్చే అవకాశం ఉందా టీబీకి? ట్యూబర్క్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ జబ్బు, అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే టీబీ ఉన్న, పల్మనరీ టీబీ ఉన్న ఒక పేషెంట్ తగ్గినప్పుడు అది మీరు కనుక మళ్ళీ తీసుకున్నట్టయితే, అంటే పీల్చుకున్నట్టయితే ఆ బ్యాక్టీరియా అనేది మీ బాడీలోకి ఎంటర్ అయ్యి, వెన్ యువర్ ఇమ్యూనిటీ ఈజ్ వీక్, then it can activate and create a disease called tuberculosis. Mycobacterium tuberculosis అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వస్తుంది. ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేది మిగిలిన బ్యాక్టీరియాల కంటే కొంత శక్తివంతమైనది, రెసిస్టెన్స్ ఎక్కువ, అంటే మందులకు రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ. సో ఈ టీబీ అనేది వెల్ క్యూరబుల్ డిసీజ్, అంటే మందులు సరిగ్గా వాడినట్టయితే ఇట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్ డిసీజ్. బట్ మందులు ముఖ్యంగా 6 months to 1 year వాడవలసి ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వేర్ ఇట్ ఈస్ టీబీ. యూజువల్ లంగ్ టీబీలలో 6 నెలలు, న్యూరలాజికల్ అండ్ బ్రెయిన్ టీబీ, బోన్ టీబీ అట్లాంటి వాటిల్లో 1 year నుంచి 18 months వరకు రెగ్యులర్గా మందులు వాడాల్సి వస్తుంది. అయితే ఈ మందులు ఒక్క ట్యాబ్లెట్ కాకుండా 4 రకాల మందులు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది బాగా రెసిస్టెంట్, అందుకని ఒక్క ట్యాబ్లెట్ ఇచ్చిన ఒకే రకం మందులు దాని మీద పనిచేయవన్నమాట, ఒక రకం మందు. సో యూజువల్గా రెసిస్టెంట్ బ్యాక్టీరియా కాబట్టి 4 రకాల మందుల్ని ఇంటెన్సివ్ ఫేజ్లో 4 రకాలు, కంటిన్యూషన్ ఫేజ్లో 3 రకాల మందుల్ని కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మరలా రావడం అనేది ఇఫ్ యు ఆర్ యూజింగ్ మెడికేషన్స్ ఫర్ అట్లీస్ట్ 6 months, 2 months ఇంటెన్సివ్ ఫేజ్, 4 months కంటిన్యూషన్ ఫేజ్ కనుక మీరు వాడినట్లయితే మరలా వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. బట్ చాలామంది ఒక 2 నెల రోజుల్లో మందులు వాడి మానివేయడం జరుగుతుంది. సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్, అంటే ఫీవర్ తగ్గి కాఫ్ కొంచెం ఇంప్రూవ్ కాగానే వాళ్ళు మానివేయడం జరుగుతుంది. సో అలాంటి పేషెంట్స్లలో మరలా వచ్చే ఛాన్స్, రిలాప్స్ అంటాం, అది వచ్చే ఛాన్స్ ఎక్కువ. అదొక్కటే కాకుండా ప్రైమరీ మెడికేషన్, అంటే ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటాము. ఈ డ్రగ్స్ కొద్ది రోజులు వాడి మానివేసినట్లయితే వాటికి ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్, ముందే చెప్పుకున్నాను, టీబీ అనే బ్యాక్టీరియా ఒక శక్తివంతమైనది కాబట్టి దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లలో అంటే రికరెన్స్ ఆఫ్ టీబీ ఉన్న వాళ్ళలో, రిలాప్స్ ఆఫ్ టీబీ ఉన్న వాళ్ళలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉన్నట్టయితే దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం, ఎక్కువ రోజులు మందులు వాడాల్సి ఉంటుంది, దాంట్లో సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. సో మొదటిసారి టీబీ వచ్చినప్పుడు మీరు పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ సరిగ్గా సంప్రదించి, ఈవెన్ గవర్నమెంట్ ఫ్రీ మెడికేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి రెగ్యులర్గా చెప్పినట్టు మందులు వాడి సరైన ఆహారము, హై ప్రోటీన్ ఉన్న ఆహారం కనుక మీరు తీసుకున్నట్లయితే టీబీ కంప్లీట్గా క్యూర్ అవుతుంది, మరలా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ. అంటే వీళ్ళకి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళకి వచ్చే అవకాశం చాలా మంది చెప్తూ ఉంటారు, అంటువ్యాధిలాగా వస్తుంది, జాగ్రత్తగా ఉందని చెప్తూ ఉంటారు. 6 నెలలు కూడా దూరంగా ఉండటం జరుగుతుంది. సో ఈ 6 నెలలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళ తింటే ఫుడ్ వేరే వాళ్ళ తింటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. టీబీ అనేది అంటువ్యాధి, ముఖ్యంగా ఇది డ్రాప్లెట్ స్ప్రెడ్, అంటే ఒక రోగి దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్స్ అనేవి ఎయిర్లోకి వచ్చి వాటిని ఇతరులు పీల్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి. సో దానివల్ల వచ్చే వ్యాధి కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఇన్ఫెక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకు దూరంగా ఉండాలి, వేరే రూమ్లో ఉండడము అవన్నీ చేయాలి. అట్లే ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ మాస్కులు ధరించాలి. N95 మాస్క్ ఈజ్ ముఖ్యము. N95 మాస్కులు ధరిస్తే వాళ్ళు తగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ తక్కువ అయ్యి వేరే వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. యూజువల్గా బై ద ఎండ్ ఆఫ్ ఇంటెన్సివ్ ఫేజ్, అంటే ఫస్ట్ 2 months కరెక్ట్గా మందులు వాడుకున్న వాళ్ళలో బై ద ఎండ్ ఆఫ్ ఇంటెన్సివ్ ఫేజ్, అంటే ఐపీ ఫేజ్ అయిపోయేసరికి వాళ్ళు నాన్ ఇన్ఫెక్టివ్ అయిపోతారు, అంటే వాళ్ళ టీబీ బ్యాసిలై అనేది నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అంటే తెమడలో కూడా నెగిటివ్ అయిపోతుంది. అలాంటి పేషెంట్స్ మళ్ళీ నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు, అంటే మిగతా వాళ్ళతో కలిసి ఉండొచ్చు. అది వన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ ట్రీట్మెంట్, పాజిటివ్ అంటే స్పుటం పాజిటివ్, స్మియర్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో మినిమం 2 months వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడి మరలా స్పుటం టెస్ట్గా చేయించుకొని అది నెగిటివ్ ఉన్నట్లయితే నార్మల్ జీవనాన్ని కొనసాగించవచ్చు. పాజిటివ్ ఉన్నట్లయితే దాన్ని ఇంటెన్సివ్ ఫేజ్ ఎక్స్టెండ్ చేసి నెగిటివ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.